హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జాగ్రఫికల్ ఇండికేషన్స్, అంటే ముఖ్యంగా జిఐ ట్యాగ్స్. జిఐ ట్యాగ్స్ అనే టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి స్టాటిక్ జీకేలో ఈ టాపిక్ని ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా మనం చూసుకుంటే జిఐ అంటే ఏంటి? జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. జియోగ్రాఫికల్ ఇండికేషన్, జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అన్నమాట. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక ప్రోడక్ట్, ఏదైతే ప్రోడక్ట్ ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఒరిజినేట్ అయ్యి ఆ ఒక్క ప్రోడక్ట్కి క్వాలిటీ బాగా మంచి క్వాలిటీ ఉండి అండ్ దానికి మంచి మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అలాంటి ప్రోడక్ట్స్కి మనకి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో జిఐ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ is a tag which has been given by the government label అన్నమాట. and it tells that the product comes from a specific area. అంటే ఆ ఒక్క స్పెసిఫిక్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తాండూర్ రెడ్ గ్రామ్ ఉంది. తాండూర్ రెడ్ గ్రామ్ అనేది మనకి తాండూర్ రీజియన్ లో, వికారాబాద్ లో, దానికి మనకి రీసెంట్ గా 2024లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. దో మనకి రెడ్ గ్రామ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో గ్రో చేస్తాము, కల్టివేట్ చేస్తాము, బట్ స్టిల్ మనకి తాండూర్ రెడ్ గ్రామ్ కి ఎందుకు రావడం జరిగింది? ఎందుకు అంటే తాండూర్ రెడ్ గ్రామ్ కి అనేది కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నాయి, ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కాబట్టి దానికి జిఐ ట్యాగ్ అనేది రీసెంట్ గా రావడం జరిగింది. ఎందుకు, ఎలాంటి క్వాలిటీస్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వాలిటీస్ అంటే దాంట్లో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అది చాలా ఈజీ టు కుక్, అంటే చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. సో ఇలాంటి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మెయిన్ గా ఎక్కడ పండుతుంది అంటే తాండూర్ రీజియన్ లో పండుతుంది కాబట్టి, సో తాండూర్ రీజియన్ లో ఉన్న మన తాండూర్ రెడ్ గ్రామ్ అనేది దానికి రీసెంట్ గా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. సో అలా మనకి ఒక స్పెసిఫిక్ రీజియన్ లో, ఆ స్పెసిఫిక్ రీజియన్ లో ఒరిజినేట్ అయ్యి ఏదైతే ప్రోడక్ట్ కి గుడ్ క్వాలిటీస్ ఉంటాయో, గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాంటి ప్రోడక్ట్స్ కి మనము జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ద ప్రోడక్ట్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీ, రెప్యుటేషన్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అట్రిబ్యూట్ టు దాట్ ఆరిజిన్. అంటే మనము ఏదైతే ఆరిజినేట్ అయిన ప్లేస్ లో ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది ప్రోడక్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హలీం ఉంది. సో హలీం అనేది మనకి హైదరాబాద్ లో ఒరిజినేట్ అయింది. దో హలీం అనేది వేరే వేరే కంట్రీస్ లో, వేరే వేరే స్టేట్స్ లో మేబీ కుక్ చేస్తుండొచ్చు, బట్ మనకి హలీం ఎక్కడ ఒరిజినేట్ అయింది? హైదరాబాద్ లో ఒరిజినేట్ అయింది కాబట్టి హైదరాబాద్ హలీం కి మనము జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అలా ఏదైతే ప్రోడక్ట్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒరిజినేట్ అయ్యి ఆ ఒక్క ప్రోడక్ట్ గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసి గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందో, అక్కడ గుడ్ రెప్యుటేషన్ ఉంటుందో అలాంటి ప్రోడక్ట్స్ కి మనం జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎలాంటి ప్రోడక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది? మేబీ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో జిఐ ట్యాగ్స్ ఆర్ బీన్ గివెన్ టు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, లేదంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే మనకి జిఐ ట్యాగ్స్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది అంటే, ఇంటర్నేషనల్ గా మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ త్రూ an agreement called as trade related aspects on intellectual property rights అంటే ట్రిప్స్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ త్రూ అన్ అగ్రిమెంట్ కాల్డ్ as ట్రిప్స్, వీళ్ళు మనకి జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్లీ మనకి WTO విత్ అన్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రిప్స్ జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇండియాలో ఎవరు ఇవ్వడం జరుగుతుంది? ముఖ్యంగా ఇండియాలో ఎవరు ఇష్యూ చేస్తారు అంటే మనకి జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఏదైనా ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ రావాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇన్ ఇండియా జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్డ్ ఇన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రోడక్ట్ అనేది దీని కింద రిజిస్టర్ అవ్వాలి అనమాట. సో ఇలా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయ్యాక మనకి ఈ యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట జిఐ ట్యాగ్ అనేది. సో ఈ యొక్క యాక్ట్ ఎప్పుడు రావడం జరిగింది అంటే Geographical Indication of Goods Registered and Protection Act 1999 has come in 1999 అన్నమాట. బట్ అది ఫోర్స్ లోకి ఎప్పుడు రావడం జరిగింది అంటే మనకి 2003 సెప్టెంబర్
2003లో మనకి ఫోర్స్ లోకి రావడం జరిగిందనమాట. సో ఏదైతే జిఐ ట్యాగ్ ఉంటుందో జిఐ ట్యాగ్ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. దేంట్లో రిజిస్టర్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ ది రిజిస్టర్డ్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అండ్ ఈ రిజిస్టర్డ్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ది ఫోర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 2023 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద అథారిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ జిఐ ట్యాగ్ ఏది అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. ఈ యొక్క రిజిస్ట్రీ ఏదైతే ఉందో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ, ఈ రిజిస్ట్రీ ముఖ్యంగా ఈ యొక్క రిజిస్ట్రీ దేని కింద పనిచేస్తుంది అంటే ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే DPIIT. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో విచ్ ఇష్యూస్ జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా, ఈ యొక్క రిజిస్ట్రీ వచ్చేసి ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అథారిటీ విల్ ఇష్యూ జిఐ ట్యాగ్స్ ఇన్ ది ఇండియా. ముఖ్యంగా GI tags are been registered under Registered and Protection Act 1999 and it has come into the force from the year 2003 and the authority which is responsible for issuing GI tags in India is Geographical Indication Registry. The Geographical Indication Registry is the authority which is responsible for issuing GI tags in India anmata, and each Geographical Indication Registry works under Department of Promotion of Industry అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అనమాట, కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. వెల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి జిఐ ట్యాగ్ ఎప్పుడైనా ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఐ ట్యాగ్ 2025లో ఇష్యూ చేస్తే ఆ జిఐ ట్యాగ్ ఆ ట్యాగ్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 2035 అంటే 10 years పాటు ఆ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 10 years ఆ ట్యాగ్ ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మనం రెన్యూ చేసుకోకపోతే అండర్ ది రిజిస్ట్రీ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీలో మనం మళ్ళీ రెన్యువల్ చేసుకోకపోతే మనకి ఆ ట్యాగ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ట్యాగ్ స్టేటస్ అనేది పోతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ జిఐ ట్యాగ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 10 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. Date of registration అంటే 10 years పాటు అది వ్యాలిడ్ ఉంటుంది and it must be renewed every 10 years to maintain protection. If it is not renewed within the prescribed time, then the registry then the GI tag may be removed from the registry anamata. So for every 10 years the product should be renewed anamata. The tag product should be renewed. If not, it will be removed from the registry. నెక్స్ట్ ఏంటి అంటే మనకి జిఐ ట్యాగ్ ఏదైతే ఉందో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క ముఖ్య హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మన ఇండియాలో అంటే మనకి చెన్నైలో ఉందన్నమాట. ముఖ్యంగా చెన్నై తమిళనాడులో మనకి జిఐ ట్యాగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. సో ఈ చెన్నైలో ఈ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇట్ విల్ బి అడ్మినిస్ట్రేటెడ్ అండర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ ట్రేడ్ మార్క్స్. ఈ హెడ్ క్వార్టర్స్ విల్ వర్క్ అండర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్క్ అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇండియాలో ద ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి రావడం జరిగింది అంటే డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీ ఇస్ ది ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ ఇష్యూడ్ ఇట్స్ జిఐ ట్యాగ్ అనమాట. దీనికి జిఐ ట్యాగ్ అనేది మనకి 2004లో రావడం జరిగిందనమాట. మనకి 2003 నుంచి మనకి ఎఫెక్ట్ లోకి రావడం జరిగింది కదా. మనకి మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్ వచ్చేసి మనకి డార్జిలింగ్ టీక్ అనేది రావడం జరిగిందనమాట. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి మన ఇండియాలో కంప్లీట్ గా మన ఇండియాలో మనకి 28 స్టేట్స్ ఉన్నాయి కదా. సో ఈ 28 స్టేట్స్ లో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ వచ్చేసి ఏ స్టేట్ కి ఉంది అంటే మనకి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా. ఎన్ని అంటే ముఖ్యంగా 77 జిఐ ట్యాగ్స్ మనకి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయన్నమాట. సో ఉత్తరప్రదేశ్ లో జిఐ ట్యాగ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ కి రావడం జరిగింది, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కి రావడం జరిగింది, ఫుడ్ ఐటమ్స్ కి రావడం జరిగింది అనమాట. సో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి మనకి ఉత్తరప్రదేశ్ లో జిఐ ట్యాగ్స్ అనేది రావడం జరిగింది. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా ఎవరికి రావడం జరిగింది అంటే మనకి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పీయూష్
పీయూష్ గోయల్ గారు హ్యాస్ సెట్ అండ్ టార్గెట్ అనమాట. టార్గెట్ ఏంటి అంటే మనకి బై 2030 ఇండియా మస్ట్ ఇష్యూ అట్లీస్ట్ 10,000 జిఐ ట్యాగ్స్ అని చెప్పి ఒక టార్గెట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి అంటే మనకి ప్రస్తుతం ఇండియాలో 658 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. బట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ గారు, హీ హ్యాస్ సెట్ ఎ టార్గెట్ దట్ బై 2030 మనకి 10,000 జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ అనేది రావాలి అని చెప్పి టార్గెట్ అనేది పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకి తెలంగాణలో ముఖ్యంగా 18 జిఐ ట్యాగ్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో ఆ 18 జిఐ ట్యాగ్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే పోచంపల్లి ఇక్కత్సే కానీ, లేకపోతే వరంగల్ డ్యూరీసే కానీ, లేకపోతే సిల్వర్ ఫిలిగ్రే కానీ, తాండూ రెడ్ గ్రామే కానీ, సో ఇలా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి మన తెలంగాణలో జిఐ ట్యాగ్స్ అనేది రావడం జరిగింది. సో ఇలా ఎలాబొరేట్ గా మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మనకి పోచంపల్లి ఇక్కత్, తెలంగాణలో ద ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి రావడం జరిగింది అంటే మనకి పోచంపల్లి ఇక్కత్ కి ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. సో పోచంపల్లి ఇక్కత్ ముఖ్యంగా ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? ముఖ్యంగా అయితే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఉంది. అండ్ ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ కి 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇన్ ది కేటగిరీ కాల్డ్ ఎస్ టెక్స్టైల్స్. నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కి వాళ్ళ వార్డ్రోబ్ లో ఒక సారీ, పోచంపల్లి సారీ అనేది డెఫినెట్ గా ఉంటుంది నాకు తెలిసి. సో ఈ అంత ప్రసిద్ధి గల పోచంపల్లి ఇక్కత్కి మనకి 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పోచంపల్లి ఇక్కత్, ఈ సారీ ఏదైతే ఉందో దీని పోచంపల్లి ఇక్కత్ అని అంటాము. సో ఈ పోచంపల్లి ఇక్కత్ కి మనకి 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇట్ బిలాంగ్స్ టు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ కేటగిరీలో దీనికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ సిల్వర్ ఫిలిగ్రీ వచ్చేసి సిల్వర్ ఫిలిగ్రీకి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకి చెందిన సిల్వర్ ఫిలిగ్రీకి ఇన్ ది ఇయర్ 2007 దీనికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇన్ ది కేటగిరీ కాల్డ్ as హ్యాండీక్రాఫ్ట్ సిల్వర్ మెటల్ వర్క్. హ్యాండీక్రాఫ్ట్ సిల్వర్ మెటల్ వర్క్ ఇది చూసుకుంటే మనకి సిల్వర్ ఫిలిగ్రీ అనమాట. అంటే సిల్వర్ మెటల్ తోని చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి గాను మనకి 2007 లో జిఐ ట్యాగ్ అనేది ఇష్యూ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్, ఇది వచ్చేసి మనకి ఫోక్ పెయింటింగ్స్, ముఖ్యంగా ఫోక్ పెయింటింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ లో ఇది వచ్చేసి మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి చెందింది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2008. 2008 లో మనకి దీనికి చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ అనేది మనకి జిఐ ట్యాగ్ అని రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నిర్మల్ టాయ్స్ కూడా మన తెలంగాణలో ప్రసిద్ధి కల టాయ్స్ అన్నమాట. సో ఈ టాయ్స్ కి మనకి 2009 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇట్ బిలాంగ్స్ టు నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న నిర్మల్ టాయ్స్ కి 2009 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా వుడెన్ టాయ్స్ అన్నమాట. ఇవి వుడెన్ టాయ్స్, ఓకే ఇక్కడ పిక్చర్ లేనట్టుంది. సో వుడెన్ టాయ్స్ అనమాట. అవి బ్యూటిఫుల్ టాయ్స్ అనమాట. సో వుడెన్ టాయ్స్, సో దీనికి మనకి 2009 లో రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నిర్మల్ ఫర్నిచర్ కి విచ్ బిలాంగ్స్ టు నిర్మల్ డిస్ట్రిక్ట్. ఇన్ ది ఇయర్ 2009 వీళ్ళకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఫర్నిచర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఫర్నిచర్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి మనకి 2009 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ హలీం, నాకు తెలిసి ఇది తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరు అట్లీస్ట్ వన్స్ అయినా టేస్ట్ చేసి ఉంటారు. సో ఈ యొక్క మోస్ట్ వరల్డ్ ఫేమస్ హలీం కి మనకి 2010 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, ఫ్రమ్ ది కేటగిరీ కాల్డ్ as ఫుడ్ స్టఫ్ అనే కేటగిరీలో మనకి ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ హలీం కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. హైదరాబాద్ హలీం రిజంబుల్స్ ది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ హలీం హ్యాస్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2010. నెక్స్ట్ చూసుకుంటే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ ఇది చూసుకుంటే మనకి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనమాట. బ్రాస్ మెటీరియల్ తో ముఖ్యంగా వీళ్ళు మెటల్ క్రాఫ్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ మెటల్ క్రాఫ్ట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2010. ముఖ్యంగా ఇది జనగామ డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక ప్రోడక్ట్ అన్నమాట. హ్యాండీక్రాఫ్ట్ అనే కేటగిరీలో వీళ్ళకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది.
నెక్స్ట్ చూసుకుంటే మనకి గద్వాల్ సారీస్. ఇది కూడా నాకు తెలిసి తెలంగాణలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్క లేడీస్ లో వాళ్ళ వార్డ్రోప్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సారీస్. వాళ్ళ వార్డ్రోప్ లో పోచంపల్లి ఇక్కత్సే కానీ లేకపోతే గద్వాల్ సారీసే కానీ ఇలాంటివన్నీ వాళ్ళ వార్డ్రోప్ లో డెఫినెట్ గా ఒక్కొక్క సారీ అని ఉంటుంది. సో మనకి గద్వాల్ సారీస్ కి విచ్ బిలాంగ్స్ టు జోగులాంబ డిస్టిక్, వీళ్ళకి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2012 ఇన్ ది కేటగిరీ కాల్డ్ as టెక్స్టైల్స్ అనమాట. టెక్స్టైల్ కేటగిరీలో వీళ్ళకి రావడం జరిగింది. వెల్, నెక్స్ట్ సిద్దిపేట గొల్లభామ సారీస్. ఇది కూడా సారీసే. సో సిద్దిపేట గొల్లభామ సారీస్ కి వీళ్ళకి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి చెందింది. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2012. మనకి సిద్దిపేట గొల్లభామ సారీస్ అంటే వాళ్ళ నేతలో గొల్లభామాలు ఎక్కువ ఉంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే సో గొల్లభామ నేత ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో అందుకు గాను దాన్ని సిద్దిపేట గొల్లభామ సారీస్ కానీ సారీస్ అని అంటారు. సో ఇలా వీళ్ళకి 2012 లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట్ హ్యాండ్లూమ్ సారీస్. ఇది కూడా మంచి సారీస్, బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవి కూడా. సో వీళ్ళకి కూడా ఇన్ ది ఇయర్ 2013 ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ నారాయణపేట్ దే హ్యావ్ ఆల్సో గాట్ ఏంటి జిఐ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ పుట్టపాక థాలియా రుమాల్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ యాదాద్రి భువనగిరి వీళ్ళకి 2015 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది కేటగిరీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. నెక్స్ట్ బంగడిపల్లి మ్యాంగోస్. ఇది ఒక్క జిఐ ట్యాగ్ వచ్చేసి మనకి 2 రాష్ట్రాల మధ్య షేర్ చేయడం జరిగింది అనమాట. సో బంగడిపల్లి మ్యాంగోస్ హావ్ బీన్ షేర్డ్, ఐ మీన్ ఈ యొక్క జిఐ ట్యాగ్ వచ్చేసి ముఖ్యంగా ఇట్ ఈస్ బీన్ షేర్డ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క జిఐ ట్యాగ్ has been shared between Telangana and Andhra Pradesh anamata. So this is only the one GI tag which is being shared between 2 states, that is Telangana and Andhra Pradesh anamata. So Banganpalli mangoes have been shared between, this is a GI tag which has been shared between Telangana and AP, and it has got its GI tag in the year 2017 in the category of అగ్రికల్చర్ అనమాట. నెక్స్ట్ ఆదిలాబాద్ ఢోక్రా మెటల్ క్రాఫ్ట్. ఇది కూడా ఆదిలాబాద్ ఢోక్రా మెటల్ క్రాఫ్ట్, ఇది ఆదిలాబాద్ ఢోక్రా మెటల్ క్రాఫ్ట్ వీళ్ళకి కూడా మనకి రావడం జరిగింది జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2018 ఇన్ ది కేటగిరీ కాల్డ్ as హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి వరంగల్ డూరీస్ కూడా మనకి వరంగల్ డూరీస్ కి ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ ఇన్ ది ఇయర్ 2018 వాళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ ది కేటగిరీ ఆఫ్ టెక్స్టైల్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నిర్మల్ పెయింటింగ్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ నిర్మల్ ఇన్ ది ఇయర్ 2019 వీళ్ళకి ఇన్ ద కేటగిరీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ పెయింటింగ్ వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. థాండూర్ రెడ్ గ్రామ్, వికారాబాద్ జిల్లాకి చెందిన థాండూర్ రెడ్ గ్రామ్ has got its GI tag in the year 2022 in the category of agriculture anamata. Thandur red gram, ఈ red gram pulses ఏవైతే ఉన్నాయో ఈ red gram pulses కి in the year 2022 they have got its GI tag anamata. Next Hyderabad లాక్ బ్యాంగిల్స్, ముఖ్యంగా లాడ్ బజార్ is famous for లాక్ బ్యాంగిల్స్ కదా. సో లోపల మొత్తం లాక్ ఉంటుంది అనమాట, అంటే లక్క ఫిల్ చేసిన బ్యాంగిల్స్ అనమాట. సో ఈ యొక్క లాక్ బ్యాంగిల్స్ వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్ ఫేమస్ బ్యాంగిల్స్ అని అంటాము. ముఖ్యంగా లాడ్ బజార్ లో ముఖ్యంగా మనకు కనిపిస్తాయి. సో ఈ యొక్క లాక్ బ్యాంగిల్స్ కి దే హ్యావ్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2024 ఫ్రమ్ ది కేటగిరీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. మనకి చూసుకుంటే లాక్ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని లాక్ బ్యాంగిల్స్ అని అంటాము. సో ఈ బ్యాంగిల్స్ కి ఇన్ ది ఇయర్ 2024 they have got its GI tag అనమాట. అండ్ మోస్ట్ రీసెంట్ GI tag అంటే 2025 లో మన తెలంగాణ ప్రోడక్ట్ ఒక GI tag అనేది రావడం జరిగింది. అది ఏంటి అంటే వరంగల్ చపాటా చిల్లీకి ఇన్ ది ఇయర్ 2025 అంటే ద మోస్ట్ రీసెంట్ జిఐ ట్యాగ్ ఏది అంటే వరంగల్ చపాటా చిల్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ ఇన్ ది ఇయర్ 2025 దే హ్యావ్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇవేవైతే ఉన్నాయో ఈ యొక్క చపాటా చిల్లీస్ కి వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2025 అనమాట. ఇవన్నీ కూడా మన తెలంగాణకి చెందిన జిఐ ట్యాగ్స్ అనమాట. సో ముఖ్యంగా తెలంగాణలో 18 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇన్ తెలంగాణ ఇస్ పోచంపల్లి ఇక్కత్ అండ్ రీసెంట్ జిఐ ట్యాగ్ ఇన్ తెలంగాణ ఇస్ వరంగల్ చపాటా
చిల్లీస్ అన్నమాట. సో ఇన్ ది ఇయర్ 2025 వరంగల్ చపాటా చిల్లీస్ కి మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇన్ ది ఇయర్ 2004 పోచంపల్లి ఇక్కడికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా 19 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. మన తెలంగాణలో 18 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా 19 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. సో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శ్రీకాళహస్తి కలంకారీ. శ్రీకాళహస్తి ఇస్ మోస్ట్ ఫేమస్ ఫర్ కలంకారీస్ కదా. సో ఇక్కడ మనకి శ్రీకాళహస్తి కలంకారీ has got its GI tag in the year 2005 and it belongs to Tirupati district in the field of textiles. వీళ్ళకి GI tag అనేది రావడం జరిగింది. అంటే ఒక న్యాచురల్ పెయింటింగ్స్ తో వాళ్ళు ఒక బ్యూటిఫుల్ సారీ పెయింటింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ న్యాచురల్ పెయింటింగ్స్ యూజ్ చేసి వీళ్ళు బ్యూటిఫుల్ డ్రాయింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికి గాను అంటే దాని పేరు కలంకారీ. ఆ ఒక హ్యాండ్ వర్క్ ఏమంటారు అంటే కలంకారీ. అండ్ ఇది వచ్చేసి ముఖ్యంగా శ్రీకాళహస్తిలో చాలా ప్రసిద్ధి కలిగింది. సో దేనికి గాను మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ జిఐ ట్యాగ్ ఏది అంటే శ్రీకాళహస్తి కలంకారీ. వీళ్ళకి 2005 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ బిలాంగ్స్ టు తిరుపతి డిస్ట్రిక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్దన్న మచిలీపట్నం కలంకారీ. ఇది కూడా కలంకారీయే. సో ఇన్ ది ఇయర్ 2008 ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి హ్యాండిక్రాఫ్ట్స్ కేటగిరీలో వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ బొమ్మలు అంటారు కదా కొండపల్లి బొమ్మలని. సో ఈ బొమ్మలకి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ హ్యావ్ గాట్ రిజిస్టర్డ్ ఇన్ 2000s అనమాట. అండ్ సేమ్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ కి చెందినవి ఇన్ ది కేటగిరీ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటల్ క్రాఫ్ట్. Buditi Bell and Brass Metal Craft has also got its GI tag in the year 2008 and ఇది వచ్చేసి బుడితి ఏరియాకి చెందింది. అండ్ ఇట్ హ్యాస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కేటగిరీ దే హ్యావ్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లెదర్ పపెటరీ. ఇది కూడా మనం చాలా సినిమాలలో చూసి ఉంటాం లెదర్ పపెటరీ. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోటో ఉందా లేదు, ఓకే. లెదర్ పపెటరీ కూడా చాలా సినిమాలలో మనం చూసి ఉంటాము. వెనకాల బొమ్మలు ఉంటాయి, ముందు పర్దా ఉంటుంది, ఆ షాడో తోని మనకి పపెట్ షో అనేది చేయడం జరుగుతుంది. సో ఆ పపెటరీ అంటే ఆ ఒక లెదర్ పపెటరీకి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2008-9. అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపూర్ అన్నమాట. ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఉప్పాడ జామ్దాని శారీస్. ఇవి ఈ శారీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉప్పాడ జామ్దాని శారీస్ అంటారు. వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2010 లో రావడం జరిగింది. ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఉప్పాడ రీజియన్ నుండి హ్యాండిక్రాఫ్ట్ కేటగిరీలో వీళ్ళకి రావడం జరిగింది. నెక్స్ట్ వెంకటగిరి శారీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్. ఇవి కూడా 2010s లో వీళ్ళకి రావడం జరిగింది ఫ్రమ్ వెంకటగిరి రీజియన్. ముఖ్యంగా హ్యాండిక్రాఫ్ట్ లో వీళ్ళకి రావడం జరిగింది అనమాట. చూసుకుంటే మనకి వెంకటగిరి శారీస్ అంటారు. ఈ శారీస్ ని వెంకటగిరి శారీస్ అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి మంగళగిరి శారీస్. ఇది కూడా బ్యూటిఫుల్ శారీస్, చాలా సాఫ్ట్ మెటీరియల్ తో చేయడం జరుగుతుంది. సో మంగళగిరి శారీస్ ఆర్ ఆల్సో వరల్డ్ ఫేమస్ శారీస్. మంచి బ్యూటిఫుల్ శారీస్ ఇవి కూడా. వీటికి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఇన్ ది ఇయర్ 2010s. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి హ్యాండిక్రాఫ్ట్ టెక్స్టైల్ కేటగిరీలో వీళ్ళకి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ధర్మవరం హ్యాండ్లూమ్స్ పట్టు శారీస్ అండ్ పావడాస్ అంటే లంగా జాకెట్లు. సో వీటికి కూడా మనకి ముఖ్యంగా ఇన్ ది ఇయర్ 2010s ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపూర్ ధర్మవరం రీజియన్ నుండి ఇన్ ది కేటగిరీ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ అండ్ టెక్స్టైల్స్ వీళ్ళకి కూడా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఉదయగిరి వుడెన్ కట్లరీ. ఇక్కడ పిక్చర్ లేనట్టుంది, ఓకే. ఉదయగిరి కట్లరీకి కూడా మనకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఫ్రమ్ ది రీజియన్ ఆఫ్ ఉదయగిరి ఇన్ ది కేటగిరీ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ దుర్గి స్టోన్స్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ది రీజియన్ ఆఫ్ దుర్గి వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది అనమాట. దుర్గి స్టోన్స్, ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో స్టోన్ వర్క్ దుర్గి స్టోన్ అంటారు. సో వీళ్ళకి కూడా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటికో పక్క టాయ్స్.
Itico Pakka Toys from the year 2010s వీళ్ళకి కూడా ఫ్రమ్ ది కేటగిరీ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ వీళ్ళకి కూడా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆళ్ళగడ్డ స్టోన్ కార్వింగ్స్. ఆళ్ళగడ్డ స్టోన్ కార్వింగ్స్ ఫ్రమ్ ది రీజియన్ ఆఫ్ ఆళ్ళగడ్డ వీళ్ళకి కూడా రావడం జరిగింది జిఐ ట్యాగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆళ్ళగడ్డ స్టోన్ కార్వింగ్స్ ఇవి, సో వీళ్ళకి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి లడ్డు. ద మోస్ట్ ఫేమస్ లడ్డు ఏది అంటే మనకి తిరుపతి లడ్డు అంటాం కదా. సో తిరుపతి లడ్డు కూడా 2009 లో ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ తిరుపతి ఇట్ హ్యాస్ ఆల్సో గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఫ్రమ్ ది కేటగిరీ ఆఫ్ ఫుడ్ స్టఫ్ అనమాట. నెక్స్ట్ బందర్ లడ్డు, విజయవాడకి చెందిన బందర్ లడ్డు, మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ కి చెందిన బందర్ లడ్డు హ్యాస్ ఆల్సో గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ది ఇయర్ 2017 బందర్ లడ్డు. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్లీస్, గుంటూరు చిల్లీ కూడా మనకి ఫేమస్ కదా. సో గుంటూరు చిల్లీ ఇన్ ది ఇయర్ 2010-11 వీళ్ళకి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ దే హ్యావ్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అరకు అరేబికా కాఫీ. అరకు ఇస్ ఫేమస్ ఫర్ కాఫీ కదా. సో అరకు అరేబికా కాఫీకి కూడా 2019 లో ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ దే హ్యావ్ ఆల్సో గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బంగన్పల్లి. ఇది మనకు తెలిసిందే కదా, ఇట్ ఈస్ బీన్ షేర్డ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాం కదా. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయిన ఒకే ఒక జిఐ ట్యాగ్ ఏంటి అంటే అది బంగన్పల్లి మ్యాంగోస్. ఇన్ ది ఇయర్ 2017 వీళ్ళకి కూడా దే హ్యావ్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ అనమాట. ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ స్వీట్ కదా. సో ఆత్రేయపురం పూతరేకులు has also got its GI tag after 2018 from the region of Konaseema. కేటగిరీ వచ్చేసి ఫుడ్ స్టఫ్. నెక్స్ట్ వచ్చేసి నర్సాపూర్ క్రోచ్లెట్ లేస్ అంటే ఇది నర్సాపూర్ క్రోచ్లెట్ లేస్ అంటే ఈ యొక్క హ్యాండ్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో నిట్టింగ్ అంటాం కదా. సో ఈ యొక్క హ్యాండ్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో మనకి క్రోచ్లెట్ లేస్ అని అంటారు, దానికి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పొద్దూరు ఖాదీ ద మోస్ట్ రీసెంట్ జిఐ ట్యాగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది అంటే పొద్దూరు ఖాదీ అనమాట. సో పొద్దూరు ఖాదీ హ్యాస్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ ఇయర్ 2025 అనమాట ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీకాకుళం పొద్దూరు ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ టెక్స్టైల్స్. సో మనకి తెలంగాణలో చూసుకుంటే మనకి వరంగల్ చిల్లీకి మోస్ట్ రీసెంట్ 2025 లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అదే మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పొద్దూరు ఖాదీ హ్యాస్ గాట్ ఇట్స్ జిఐ ట్యాగ్ in the year 2025 and from the district of Srikakulam Podduru region in the field of టెక్స్టైల్స్ అనమాట. వెల్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివికడ్డా. థ్యాంక్ యూ.